Hello everyone, welcome back to my channel. So coding and decoding lo this is part 5. Part 1 వచ్చేసి బేసిక్స్, పార్ట్ 2 టు 4, పార్ట్ 2, 3, 4 ఈ 3 పార్ట్స్ అనేవి 3 టైప్స్. మొత్తం మనకి 8 టైప్స్ ఉంటాయని చెప్పి బేసిక్స్లో చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ 3 టైప్స్ చూసేసాం. ఇది 4th టైప్ అనమాట క్వశ్చన్స్. ఈ 4th టైప్ నేమ్ ఏంటి? సబ్స్టిట్యూషన్ బేస్డ్ కోడింగ్. సో ఇందులో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు చూద్దాం. ఇన్ దిస్ టైప్ ఆఫ్ కోడింగ్ వీ ఫైండ్ ద సబ్స్టిట్యూట్ వర్డ్ ఫర్ ద డిజైర్డ్ వర్డ్. సో నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసినా మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్స్ చూస్తే నిజంగా చెప్తున్నా కదా, కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఈ మోడల్ అంత ఈజీ ఇంకేం ఉండదు. చాలా 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 ఈజీ. ఈవెన్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వాళ్ళు కూడా ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే ఈజీగా పెట్టగలరు అనమాట. అంత ఈజీగా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చూడండి. ఈ సబ్స్టిట్యూషన్ బేస్డ్ కోడింగ్లో క్వశ్చన్ చూడగానే మనకు అర్థమైపోద్ది. ఇక్కడ ఏంటంటే మనకి తెలిసిన వర్డ్స్కి వాడి కోడ్లో ఆ వర్డ్స్ని ఎలా పలుకుతారని చెప్తాడు. ఈ క్వశ్చన్ని గమనించండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్, వాడి కోడ్ ఏదో రాసుకున్నాడు. ఆ కోడ్ లాంగ్వేజ్లో ఇఫ్ బ్లూ ఈజ్ కాల్డ్ పింక్, వాడి రాసిన కోడ్ ఏదైతే ఉందో అందులో బ్లూని పింక్ అంటారంట. పింక్ ఈజ్ కాల్డ్ బ్లాక్, పింక్నేమో బ్లాక్ అంటారంట. బ్లాక్ ఈజ్ కాల్డ్ గ్రీన్, బ్లాక్నేమో గ్రీన్ అంటారంట. గ్రీన్ ఈజ్ కాల్డ్ వైట్, గ్రీన్నేమో వైట్ అంటారు. వైట్ ఈజ్ కాల్డ్ గ్రే, వైట్ని గ్రే అని పిలుస్తారు. గ్రే ఈజ్ కాల్డ్ పర్పుల్, గ్రేని పర్పుల్ అంటారు. దెన్ వాట్ ఈజ్ ద కలర్ ఆఫ్ గ్రాస్? మనం ఈ కోడ్ అంతా చదవకుండా ఇంత పెద్ద క్వశ్చన్ టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి వాట్ ఈజ్ ద కలర్ ఆఫ్ గ్రాస్ అనగానే గ్రాస్ కలర్ ఏంటి? గ్రీన్. మనందరికీ తెలుసు ఆప్షన్లో గ్రీన్ ఉంది. సో గ్రీన్ పెట్టేసామనుకోండి, ఖచ్చితంగా మనకి మార్క్స్ రావు. ఊరికే మార్క్ అనేది పోతుంది. ఊరికే అని ఎందుకు అంటున్నానంటే నేను ఇది అంత ఈజీ కాబట్టి. ఇక్కడ ఆల్రెడీ వాడు కోడ్ రాసుకున్నాడు. ఏంటి? బ్లూనేమో పింక్ అంటాను, పింక్ని బ్లాక్ అంటాను, బ్లాక్ని గ్రీన్ అంటాను అని చెప్పేసి వాడేదో కోడ్ రాసుకున్నాడు. వాడి కోడ్లో అడిగాడు గ్రాస్ ఏ కలర్లో ఉంటుందని. గ్రాస్ నార్మల్గా ఏ కలర్లో ఉంటుంది? గ్రీన్ కలర్లో ఉంటుంది. మీరు చెప్పింది రైటే, కానీ ఆ కోడ్ లాంగ్వేజ్లో గ్రీన్ని వాడు ఏమని పిలుస్తున్నాడు? ఇక్కడ చూడండి, గ్రీన్ ఈజ్ కాల్డ్ వైట్. గ్రీన్ ఏమని పిలుస్తున్నాడు? వైట్ అని పిలుస్తున్నాడు. అంటే ఇప్పుడు గ్రాస్ ఏ కలర్లో ఉంటుంది? వైట్ కలర్లో ఉంటుంది. సో వైట్ ఈజ్ ద ఆన్సర్. చూసారా ఎంత సింపుల్గా ఉందో? దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సినవి, మనం సాల్వ్ చేయాల్సినవి ఏమీ లేవు. వాడు ఇచ్చింది చదివి వాడి ఆన్సర్ ఏంటనేది ఆ కోడ్లో ఏముందనేది పెట్టేయడమే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్, ఒక కోడ్ లాంగ్వేజ్లో అంట ఇఫ్ కార్ ఈజ్ కాల్డ్ ఆటో, మళ్ళీ ఏదో కోడ్ రాసుకున్నాడు. కార్ని ఏమని పిలుస్తున్నాడు? ఆటో అంటున్నాడు. ఆటో ఈజ్ కాల్డ్ జీప్, ఆటో ఈజ్ ఏమంటున్నాడు? జీప్ అంటున్నాడు. జీప్ ఈజ్ కాల్డ్ సైకిల్, జీప్నేమో సైకిల్ అంటాడంట. సైకిల్ ఈజ్ కాల్డ్ షిప్, సైకిల్నేమో షిప్ అంటాడు. షిప్ ఈజ్ కాల్డ్ ఏరోప్లేన్, షిప్ని ఏమని పిలుస్తున్నాడు? ఏరోప్లేన్ అని పిలుస్తున్నాడు. ఏరోప్లేన్ ఈజ్ కాల్డ్ రాకెట్, ఏరోప్లేన్ ఏమని పిలుస్తున్నాడు? రాకెట్ అని పిలుస్తున్నాడు. అయితే మనల్ని ఏమడిగాడు? వాట్ ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ యూజ్డ్ టు ట్రావెల్ ఇన్ సీస్? సీలో మనం ట్రావెల్ చేయడానికి ఏ ట్రాన్స్పోర్ట్ వాడతామని అడిగాడు. సీలో మనం ఎందులో వెళ్తాం? ఇక్కడ ఇచ్చిన వాటిలో షిప్స్లో వెళ్తాం. అవునా? షిప్స్ ఆప్షన్లో ఉంది. ఎందుకు? మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. షిప్లో వెళ్తాం కరెక్టే, కానీ ఈ కోడ్ లాంగ్వేజ్లో కదా మనకు కావాల్సింది. సో షిప్ని ఏమని పిలుస్తాడు? ఇదంతా వదిలేసేయండి. ఇక్కడెక్కడ షిప్ కనిపిస్తుంది కదా. సైకిల్ని షిప్ అంటాడు, మనకు అది అనవసరం. షిప్ ఈజ్ కాల్డ్ ఏరోప్లేన్, షిప్ని ఏమని పిలుస్తున్నాడు? ఏరోప్లేన్ అని పిలుస్తున్నాడు. ఇప్పుడు వాడు సీలో వెళ్ళాలంటే వాడికి ఏం కావాలి? ఏరోప్లేన్ కావాలి. మన భాషలో అయితే షిప్ కావాలి, కానీ వాడు రాసుకున్న లాంగ్వేజ్ ఏంటి? షిప్ ఈజ్ కాల్డ్ ఏరోప్లేన్ కదా. సో మనకి ఏరోప్లేన్ అనేది కావాలి. చూసారా ఎంత సింపుల్గా ఉన్నాయో? చాలా ఈజీగా ఉంటుంది ఈ క్వశ్చన్. ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చినట్లయితే మనకి ఈజీగా 1 మార్క్ వచ్చేసినట్టే. కాకపోతే మనం చూడాలి. అంటే ఏంటంటే మనం ఉన్న టెన్షన్లో ఏంటి, సీలో వెళ్ళడానికి షిప్ వాడతాం కదా, ఈ లాస్ట్ వర్డ్ చదివేస్తాం. విచ్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ యూజ్డ్ టు ట్రావెల్ ఇన్ సీస్ అనేది చదివేసి సీలో వెళ్ళడానికి షిప్ వాడతాం కదా అని షిప్ పెట్టేస్తాం. ఊరికే మనకి మార్క్ అనేది పోతుంది. మనల్ని కోడింగ్లో అడిగాడు కాబట్టి వాడి లాంగ్వేజ్లో షిప్ని ఏమంటారు అని చదివి అదే ఆప్షన్లో ఎక్కడుందో పెట్టాలన్నమాట. ఇంకొక క్వశ్చన్ చూద్దాం చూడండి. సో ఇప్పటి వరకు నేను 2 క్వశ్చన్స్ చెప్పా కదా. ఈ క్వశ్చన్ నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆన్సర్ ఏంటనేది మీరే చెప్పండి.
ఇన్ ఏ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్, ఒక కోడ్ లాంగ్వేజ్లో రెడ్ ఈజ్ బ్లూ అంటే రెడ్ అనేమో బ్లూ అని పిలుస్తున్నాడు, బ్లూ ఈజ్ వైట్, ఇక్కడ కాల్డ్ ఇవ్వలేదు కదా అంటే ఇవ్వకపోయినా మనం పెట్టుకోవచ్చు. రెడ్ ఈజ్ కాల్డ్ బ్లూ, రెడ్ అనేమో బ్లూ అని పిలుస్తున్నాడు, బ్లూ ఈజ్ కాల్డ్ వైట్, బ్లూనేమో వైట్ అని పిలుస్తున్నాడు, వైట్ ఈజ్ ఎల్లో అంటే వైట్నేమో ఎల్లో అని పిలుస్తాడంట, ఎల్లో ఈజ్ ఆరెంజ్, ఎల్లోని ఆరెంజ్ అని పిలుస్తాడు, ఆరెంజ్నేమో పింక్ అని పిలుస్తాడు. అయితే క్వశ్చన్ ఏంటి, వాట్ ఈజ్ ద కలర్ ఆఫ్ స్కై, స్కై కలర్ ఏంటి అన్నాడు. ఇప్పటి వరకు మనం 2 క్వశ్చన్స్ చెప్పాం కదా, సో అదే మోడల్లో స్కై కలర్ ఏంటి, ఇక్కడ ఆరెంజా వైటా రెడ్డా ఎల్లోనా అనేది కామెంట్ చేయండి. ఇది హోంవర్క్. దీనికి ఆన్సర్ ఎవరికైతే తెలుసో మీలో ఆన్సర్ ఏంటి అనేది కామెంట్ చేయండి. అది రైట్ రాంగ్ అనేది నేను చెప్తాను. ఓకే, చాలా ఈజీగా ఉంది కదా సబ్స్టిట్యూషన్ బేస్డ్ కోడింగ్ అనేది. జస్ట్ మనం చేయాల్సిందల్లా ఏంటి, వాడిచ్చిన కోడ్ క్వశ్చన్ ఏంటి, ఆ క్వశ్చన్కి మన ఆన్సర్ ఉంటుంది కదా, అది వాడి కోడ్లో వాడి భాషలో ఏమని పిలుస్తారు. సపోజ్ ఇక్కడ గ్రాస్ గ్రీన్ కలర్లో ఉంటుంది, సో గ్రీన్ని వాడి భాషలో ఏమని పిలుస్తారు, అదే ఆప్షన్. చాలా సింపుల్గా ఉంటుంది కొంచెం చదివితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.